హలో, ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ ఇంపార్టెంట్, ఎప్పుడెప్పుడు స్కాన్స్ ఇంపార్టెంటు అంటే, సో ఫస్ట్ అనేది వయబిలిటీ స్కాన్ అంటే యాజ్ ఎర్లీ యాజ్ 6 to 8 వీక్స్ చేస్తాము. సో ఇందులో ఏంటంటే అసలు హార్ట్ బీట్ వచ్చిందా, బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ ఫామ్ అయ్యే దాన్ని బట్టి, హార్ట్ బీట్ బట్టి మనము డెలివరీ డేట్ అనేది కూడా మనము ఇవ్వచ్చండి. సో దట్ ఈజ్ ఎ వయబిలిటీ స్కాన్ అంటాము. సో వయబిలిటీ స్కాన్ వల్ల ఏంటంటే మనకి ఇంకా ఏదైనా ఫ్యాక్టర్స్ ఉన్నవి కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. సబ్కొరియోనిక్ హెమరేజెస్, ఇంకా ట్విన్స్ ఉన్నారా, ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్, ఇలా ఏవైనా కూడా యాజ్ ఎర్లీ యాజ్ ఆఫ్ పాసిబుల్ స్కాన్ అయితే మనకి అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రూల్ అవుట్ అవుతూ ఉంటాయి. సో 6 to 8 వీక్ స్కాన్ ఎర్లీ వయబిలిటీ స్కాన్. నెక్స్ట్ ఏంటంటే ఎన్టీ స్కాన్ అంటాము. దట్ ఈస్ 10 to 14 వీక్స్లో చేయించుకోవచ్చు. అదేంటంటే న్యూకల్ ట్రాన్స్లూజెన్సీ స్కాన్ అంటాము. సో 3rd month స్కాన్ ఇంపార్టెంట్ అంటాం కదండి, అదే ఈ ఎన్టీ స్కాన్. సో ఇందులో ఏంటంటే ఎన్టీ స్కాన్తో పాటు మనకి అదర్ బ్లడ్ టెస్ట్ కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ 80 to 90% సిండ్రోమిక్ బేబీస్ అనేవి రూల్ అవుట్ అవుతూ ఉంటాయి. సో కంపల్సరీగా 3rd month and 5th month స్కాన్ కంపల్సరీ అంటాం కదా, సో అదే ఇది. ఈ ఎన్టీ స్కాన్లో ఏంటంటే మనకి మెజర్మెంట్ బట్టి వీళ్ళు బేబీస్ అనేవి హై రిస్కా, లో రిస్క్ అనేది మనకి రిపోర్ట్లో తెలుస్తుందండి. సో నెక్స్ట్ స్కాన్ ఈజ్ ఎర్లీ అనామలీ స్కాన్ ఆర్ అనామలీ స్కాన్. ఎర్లీ అనామలీ స్కాన్ మనం అందరికీ చేయించము. ఎర్లీ అనామలీ స్కాన్ ఏంటంటే బేబీస్లో ఎటువంటి ఏదైనా డెవలప్మెంట్లో ప్రాబ్లం వస్తుంది అని అనిపించినప్పుడు మనం 16 to 18 వీక్స్ ఎర్లీ అనామలీ స్కాన్ సర్వైకల్ లెంత్తో పాటు చూసుకుంటాము. అదర్వైజ్ మనకి యూజువల్గా టిఫా స్కాన్ అనేది ఎప్పుడు కూడా 19 to 22 వీక్స్ చేయిస్తాము. సో ఈ టిఫా స్కాన్ అనేది 5th month అనామలీ స్కాన్ అంటాము. సో ఇదైతే డెఫినెట్గా ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయించుకోవాల్సిన స్కాన్. ఎందుకంటే టాప్ టు బాటమ్ బేబీ హెడ్ టు టో అనామలీ స్క్రీన్ చేస్తారండి. సో అనామలీ స్కాన్ ఏంటంటే ఎటువంటి మేజర్ అనామలీస్ అన్నీ కూడా మనకి బయటపడతాయి. సో మనకి ఇన్ కేస్ ఏదైనా బేబీకి డిట్రిమెంటల్గా ఉంది అంటే మనము ఆ టైంకి బేబీని అబార్ట్ చేయాల్సి వస్తుంది. సో 5th month స్కాన్ ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి 5th month స్కాన్ అయిపోయిన తర్వాత 7th month to 9th month మనకి పేషెంట్ ఫ్యాక్టర్స్ బట్టి గ్రోత్ స్కాన్స్ చేస్తూ ఉంటాము. అట్లీస్ట్ 1.5 monthకి ఒక గ్రోత్ స్కాన్ ఉంటే సరిపోతుందండి. 7th month and 9th monthలో ఉంటే గ్రోత్ స్కాన్స్ సరిపోతాయి. అండ్ పేషెంట్కి అదర్ కాంప్లికేషన్స్, హైపర్ టెన్షన్, ఇంకా డయాబెటీస్, ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనం గ్రోత్ స్కాన్స్ ఇంకా ఎర్లీగా చేయించుకొని వాటర్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ వెయిట్ ఎలా ఉంది అనేది మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.